తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. తప్పు చేశామన్న పశ్చాత్తాపం లేదు, సమాజం నిందిస్తుందన్న భయమూ లేదు, అసలు మేం మనుషులమన్న ఆలోచనే లేదు. ఓ ఆడబిడ్డపై సామూహిక అత్యాచారానికి పాల్పడి జైలు జీవితం గడుపుతూ బెయిల్పై విడుదలయ్యారు. అయితే చేసిన తప్పుకు సిగ్గు తెచ్చుకుని సమాజంలో ఉన్నతంగా బతకాల్సింది పోయి బెయిల్పై బయటకు రాగానే బైక్లు కార్లలో ఊరేగింపుగా తిరిగారు. తామేదో సాధించామనేలా డీజేలు మేళతాళాలతో రోడ్లపై తిరుగుతూ సందడి చేశారు. తప్పు చేశామని కనీస భావన లేకుండా చిరునవ్వు నవ్వుతూ చేతులూపుతూ సంబరాలు చేసుకున్నారు. సభ్య సమాజం తలదించుకునే ఘటన కర్ణాటకలో చోటు చేసుకుంది. గతేడాది కర్ణాటకలో ఆడబిడ్డపై సామూహిక అత్యాచారం ఘటన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. బాధితురాలు డ్రైవర్పై దాడి చేసి అటవీ ప్రాంతంలో అత్యాచారానికి పాల్పడిన 7 నిందితులను కోర్టు శిక్ష ఖరారు చేసింది. 7 ప్రధాన నిందితులు ఆఫ్తాబ్ చందనక్కటి, మదర్సాబ్ మందక్కి, సమీవుల్లా లాలానవార్, మహమ్మద్ సదీక్ ఆగసిమని, షోయబ్ ముల్లా, తౌసిఫ్ చోటి, రియాజ్ సవికేరులకు హవేరీ సెషన్స్ కోర్టు ఇటీవల బెయిల్ను మంజూరు చేసింది. సామూహిక అత్యాచారం కేసులో అరెస్టైన వీరంతా అనేక నెలలుగా జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నారు. అయితే ఇలా బెయిల్పై వచ్చిన నిందితులకు కొందరు ఘన స్వాగతం పలికారు. టపాసులు పేల్చి మేళతాళాలతో ఊరేగింపు నిర్వహించారు. నిందితులు చిరునవ్వులు చిందిస్తూ విజయం చిహ్నాలు చూపుతూ కనిపించడం దేశవ్యాప్తంగా తీవ్ర విమర్శలకు దారితీసింది. మైనారిటీ కమ్యూనిటీకి చెందిన బాధిత మహిళ కర్ణాటక రాష్ట్ర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ డ్రైవర్తో రిలేషన్షిప్లో ఉంది. ఈ క్రమంలో 2024 జనవరి 8న హనగళ్లోని ఒక ప్రైవేట్ హోటల్లో ఈ జంట దిగింది. ఆ సమయంలో అక్కడికొచ్చిన ఓ గుంపు ఆమెను బలవంతంగా లాక్కెళ్లి అటవీ ప్రాంతంలో సామూహిక అత్యాచారానికి పాల్పడినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. బాధితురాలు మెజిస్ట్రేట్ ముందు ఇచ్చిన వాంగ్మూలం తర్వాత దీన్ని సామూహిక అత్యాచార ఘటనగా నిర్ధారించారు. ఈ కేసులో మొత్తం 19 మందిని అరెస్టు చేశారు. వారిలో 7 ప్రధాన నిందితులు కాగా మిగతా 12 మంది వారికి సహకరించడం లేదా బాధితురాల్ని శారీరకంగా హింసించినట్టు భావిస్తున్నారు. ఆ 12 మందికి దాదాపు 10 నెలల కిందటే బెయిల్ మంజూరైంది. ప్రధాన నిందితులకు మాత్రం ఇటీవల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఇలా వచ్చిన వారు ఏదో సాధించామనేలా ర్యాలీ నిర్వహించడం, ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో అత్యాచార కేసులో నిందితులకు భారీ ర్యాలీతో స్వాగతం, న్యాయ వ్యవస్థను అపహాస్యం చేయడమేనని పలువురు విమర్శకులు అభిప్రాయపడ్డారు.